అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలము ఉందూరుగుంట కాలనీ 18వ వార్డు. నా పేరు నాగులు, అమ్మాయి పేరు నాగమల్లేశ్వరి, నా కూతురు. ఇక్కడి నుంచి ఈ అమ్మాయిని ఆదోనిలో ఇచ్చినామండి. ఆదోనిలో ఇచ్చిన కానించి అమ్మాయికి ఫస్ట్ లాక్డౌన్లో ఒకసారి పడింది కింద. ఈ డ్యూటీకి పోయి వస్తున్నది, వాలంటీర్గా పనిచేస్తున్నది ఆదోనిలో. వస్తా కింద పడి భయపడి కాలు చేయబడిపోతే, నోటి మాట పడిపోతే అప్పుడు తీసుకొచ్చుకున్నామండి, బాగా చేసుకున్నాము. మళ్ళా బాగా అయిన తర్వాత మళ్ళా భర్త కావాలంటే మళ్ళా పంపించినాం ఆదోనికి. పోయిన సంవత్సరం ఇట్లే బాగలేక బ్రెయిన్ ఇటు పక్క మందులు వాడితే ఈ పక్క బ్రెయిన్ బాగలేకపోతే మళ్ళీ ఈ పక్క బ్రెయిన్కి ఇక్కడ రెండో పక్క బ్రెయిన్ కూడా దెబ్బతినేసింది. దెబ్బతినేస్తే కర్నూలు పెద్ద హాస్పిటల్ తీసుకుపోయేసినాము. అక్కడ నెల ఉంటే సరిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. డబ్బులు లేని వాళ్ళు. మా అబ్బాయి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకోమంటే తీసుకోలేదు. అబ్బాయి నా కాడ దుడ్లు లేవని. ఇంకా అక్కడి నుంచి ఆదోని నుంచి ఆత్మకూరుకి తీసుకొచ్చుకున్న కానించి ఇట్నే బాధపడుతున్నాం. మా పరిస్థితి పేదవాళ్ళము. ఆమె పరిస్థితి వచ్చిన కానీ కాలు చేయబడిపోయింది, నోటి మాట లేదు, తినేది లేదు, ముక్కుల్లో పాలు నీళ్ళే పోస్తున్నాం. మందులు కూడా జరగని పరిస్థితి. అప్పుడు అప్పటాల నుంచి ఎట్లా ఇబ్బంది పడతా కొంత మందులు తీసుకొచ్చుకుంటా వాడతా. నెల్లూరు తీసుకుపోయి చూపించినాము, తిరుపతి తీసుకుపోయినాము, చెన్నై కూడా తీసుకుపోయినాము. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకోలేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడల్లా తిప్పినాం కానీ ప్రయోజనం లేదు, బాగాలే. అట్లే తీసుకొచ్చి పండేసుకున్నాము. మా పరిస్థితి బాగాలేదు. తల్లిదండ్రులు ఏమి చేయలేని పరిస్థితి మాది. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ బిడ్డ అట్నే మంచంలో తనకలాడుతూనే ఉంది. 2 సంవత్సరాల నుంచి చూసుకుంటాం, మేము జీవిస్తున్నాం. ఆయనకు బిడ్డ ఉంది, ఆ బిడ్డని చూసుకుంటాం. ఆ బిడ్డకు బాగలేకపోయినా మేమే బాధపడతాం. బిడ్డను పెట్టుకుని ఇట్లా అల్లాడుతున్నాం. మాకిద్దరికి షుగరు, నేను పనికి పోలేను. ఆ బిడ్డని ప్రైవేట్ హాస్పిటల్కి చూపించుకోలేని పరిస్థితి మాది. మమ్మల్ని ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. ఆ బిడ్డకి చూపించుకోవాలంటే పెద్ద హాస్పిటల్కి పోవాలా, డబ్బులు లేవు మా దగ్గర. ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలంటే డబ్బులు లేవు. అట్నే పండబెట్టుకొని అట్నే అల్లాడుతుంది మంచంలోనే. ఆ పాపను చూసుకుంటాం, మేము అల్లాడుతూ ఉన్నాం. మాకు ఏ సహకారం లేదు, చూపించేవాళ్ళు ఎవరు లేరండి. ఇది మా పరిస్థితి. ఆ బిడ్డకి, తల్లికి మాకు ఎవరు చూసేవాళ్ళే లేరు అసలు. పరిస్థితి ఇది. ఇప్పుడైనా మందులు ఎక్కడన్నా పోయి వాడాలా, కొనుక్కొచ్చుకోవాలి, బజారుకి పోయి అన్న కూడా మా దగ్గర ఏమి రాబడి లేదు. అమ్మాయికి పాలు నెలకి 4,000 పాలు, మందులకి వాటికి ఒక 3,000 కావాలి నెలకి. అట్నే బాధపడతా. అవి పింఛన్తో, ఆ పింఛన్ కూడా మాకు చాలదు. ఇద్దరికి షుగరే. మా అమ్మాయికి పింఛన్ లేదు, అమ్మాయికి పింఛన్ ఇవ్వట్లేదు, అమ్మాయికి పింఛన్ రాయలేదు, ఇవ్వట్లేదు. ఆ పరిస్థితి భలే ఘోరంగా ఉంది. ఇదండి మా పరిస్థితి. అమ్మాయికి చిన్న పాప, ఒక పాప. ఆ బిడ్డని దగ్గరికి తీసుకునేదానికి కూడా అమ్మాయికి చేతులు లేవు, కాళ్ళు లేవు, నోరు లేదు, చెప్పేదానికి, మాట్లాడేదానికి. ఏదైనా హాస్పిటల్ పోయి చూపించుకోవాలని కూడా మా దగ్గర ఏమి లేదు. ఎవరన్నా దాతలు మమ్మల్ని పరిస్థితి చూసి, మా పరిస్థితి ఎవరన్నా చార్జెస్ హాస్పిటల్ పోయి చూపిస్తే తప్ప మేము ఏమి చేయలేమండి. మా కాడ ఏమి లేదు. ఇది మా పరిస్థితి. అమ్మాయికి ఎడం కాలు, ఎడం చెయ్యి పడిపోయి నోటి మాట పడిపోయింది. బెయిన్ దెబ్బతిని ఇంకా పాపను పెట్టుకొని ఇంకా పాలు నీళ్లు మందులు పోసుకుంటున్నాం. వాటికి కూడా డబ్బులు అందటం లేదు. ఇద్దరం పనికి పోయేవాళ్ళం కూడా, ఇద్దరికి షుగరే. ఇద్దరం బాగాలేక ఇద్దరిని చూసుకుంటా ఉన్నాం ఇంటి దగ్గరే. ఈ పాపను చూసుకుంటున్నాం. ఆ పాపను పట్టుకొని దగ్గరికి తీసుకున్నా లేదు. అమ్మాయి కళ్ళ నీళ్ళు కారుతుంది కానీ దగ్గరికి తీసుకోలేకపోతుంది. మాకు జరిగిబాట లేదు. ఆదాయం ఎక్కడి నుంచి రావట్లేదు. మేము ఒక పూట తిని, ఒక పూట తినక అమ్మాయికి మందులు, పాలు పోసుకుంటా ఉన్నాం. దాతలుంటే ఎవరైనా సహాయం చేస్తే అమ్మాయిని తీసుకుపోయి ఆసుపత్రిలో చూపిస్తే అమ్మాయి పైకి లేస్తే మమ్మల్ని సాక్కుంటుంది, మమ్మల్ని కూడా చూసుకుంటుంది, పాపను చూసుకుంటుంది. వచ్చే పింఛన్ మందులకి, డైపర్లకి, పాస్ పైపు, ముక్కులో పైపుకి వాటికే సరిపోతుంది. మందులు ఇంక మాకు తినటానికి కూడా లేక, తినక పస్తులుండి
అల్లాడుతా ఉన్నాం. మమ్మల్ని చూసే దిక్కు లేరు. కన్నబిడ్డ కాబట్టి వదులుకోలేక ఆ బిడ్డనే చూసుకుంటా ఉన్నాం. ఎవరైనా దాతలుంటే మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకోండి. ఆ బిడ్డని లేపండి అయ్యా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.